మీకు ఒకటి చూపిస్తారండి. నేను ప్రిపేర్ అవ్వలేదు ఇన్ని వస్తాయని, కానీ చూడండి క్యాప్సికమ్లు ఎన్ని వచ్చాయో. కోసి పెట్టేశాను, ఎందుకంటే ఇన్నోటి వస్తాయని నాకు తెలియదు, చేతిలో పట్టుకోవడానికి రాలేదు చూడండి. అందుకని లోపలికి వెళ్ళి బుట్ట తెచ్చుకున్నాను. అన్నీ పచ్చిమిరపకాయల వర్షనే టైపు. ఇవి ఒక పచ్చిమిరపకాయ, ఇది ఒక రకం పచ్చిమిరపకాయ, ఇవేమో క్యాప్సికమ్లు. మొన్న కోసినవి ఇంట్లో ఒక 4 ఉన్నాయి మళ్ళీ. ఇంకోండి గోంగూర కూడా వస్తుంది, ఒకసారి కోసుకోవాలి. అన్ని చెట్లు పెద్దగా అవుతే ఇలాగా ఇట్లాంటి బంచులు 4-5 కలిపి ఒక చోట వేసాను కదా, ఇలాంటివి ఒక 10-12 ఉన్నాయి. సో అన్నిటిది కలిపితే నాకు కొంచెం కూర వస్తుంది. పచ్చడి పప్పు చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇంట్లో కూడా కలిపి చూపిస్తా పదండి. క్యాప్సికమ్లు ఇదిగోండి. ఇవి ఈరోజు కదా, క్యాప్సికమ్లు ఇవి ఈరోజు కదా. ఇదిగోండి మొన్న కోసాను, ఇవి 2 రోజుల కిందట. ఇదిగోండి అన్ని క్యాప్సికమ్స్ కోసాను కదండి. క్యాప్సికమ్లు ఇవేమో మొన్న కోసిన 4 అండ్ ఈరోజు కోసినవి ఇవన్నీ అనమాట. ఓకే, ఇవన్నీ. కానీ చూడండి తోటకూర కోసాను. ఓకే, తోటకూర కోసాను. ఇది సెకండ్ టైం వచ్చిన తోటకూర అండి, రెండోసారి వచ్చింది. ఓకే, అండ్ పచ్చిమిరపకాయలు 2 సార్లు కోసాను. అండ్ బనానా పెప్పర్స్ అండ్ కీరాలు. చూడండి కీరాలు బాగా వస్తున్నాయి, కీరాలు కూడా. దోసకాయలు అండ్ మొన్న ఒక 2 వంకాయలు కోసాను, అది వంకాయ వీడియో సపరేట్ చేశాను, చూశారు కదా, చూడండి. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ బనానా పెప్పర్స్ ఇలా చిన్నగా ఉండగానే పడిపోతున్నాయండి, ఎందుకో ఏంటో. ఇప్పుడు ఒకటి చూశాను, మళ్ళీ అక్కడ ఇంకా 2 ఉన్నాయి వేరే చెట్టు దగ్గర. ఎందుకు పడిపోతున్నాయో తెలియదు, ఇట్లా వస్తుంది. అంతే, స్ట్రాంగ్ లేదేమో చెట్టు, నీరసంగా ఉందేమో, అందువల్ల పడిపోతున్నాయో ఏంటో. చూడండి 2 పడిపోయాయి. లేకపోతే నేను ఏదన్నా నించుడికాయ చేసుకోవచ్చండి ఇట్లాగా. బనానా పెప్పర్స్ బజ్జీ మిర్చీలు అంటే బజ్జీలే చేసుకోవాలని ఏం లేదు. మనం నించుడికాయ చేసుకుంటాం కదా, మిర్చీలలో పప్పుల పొడి ఉల్లిపాయ అట్టు దాంట్లో నింపుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి పప్పన్నంలో నంచుకోవడానికి. మీరు ట్రై చేయండి. ఓకేనా, అలా నించుడికాయ చేసుకోవచ్చు, బజ్జీలే కాదు. ఓకే, ఇది మీకు ఎవరికైనా టిప్పు తెలిస్తే చెప్పండి. ఓకే, ఇలా పడిపోతున్నాయి చిన్న చిన్న కాయలు. మొన్న ఒక 2 చూశాను, ఈరోజు ఒక 2 అలాగా. ఇంకా చెట్టుకి గంగవెల్లాకుంది, కోసుకొద్దామండి. ఓకే, ఇవి ఇట్లా కింద పోసేసి ఇక్కడ గంగవెల్లాకుంది, కోసుకొద్దాం. అయ్యి పడిపో. ఇదిగో మళ్ళీ ఇంత కోసుకొచ్చాను ఆకుకూర. ఇంక ఇప్పుడే వస్తుందండి, చెప్పా కదా అది.